ఆస్వాదించే మనసుండాలే కాని వయసుతో పనేముంది. నియమబద్ధమైన జీవనం, ప్రశాంతతతో కూడిన ఆలోచనలుంటే మనిషి ఏమైనా చేయగలడని నిరూపించారు గుంటూరు వాసి. వయసు సెంచరీకి సమీపిస్తున్నా తన పనులను తానే చేసుకోవటంతో పాటు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిండా 40 ఏళ్లు వచ్చేసరికి ఆ నొప్పి ఈ నొప్పి అంటూ టాబ్లెట్లతో బతుకుతున్న వారికి నిజంగా మార్గదర్శిగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ పెద్దాయనలో ఉన్న ప్రత్యేకతలేంటి? రోజువారీ జీవనశైలి ఎలా ఉంటుందో చూద్దాం. సైకిల్పై సవారీ చేస్తూ హుషారుగా కనిపిస్తున్న ఈయన వంగా రామలింగారెడ్డి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామవాసి. 98 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. చిన్నతనం నుంచి సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఈయన దినచర్య, అలవాట్ల గురించి తెలుసుకుంటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ సెంచరీకి చేరువవుతున్నారు ఈ పెద్దాయన. 40 ఏళ్లొచ్చేసరికే ఆ జబ్బు ఈ జబ్బు అంటూ రోజూ మందుబిళ్లలు వేసుకునే ఈ రోజుల్లో రామలింగారెడ్డి నిజంగా ఆదర్శప్రాయులే. నియమబద్ధ జీవనం, ప్రశాంతతతో కూడిన ఆలోచనలు ఇవి తన ఆరోగ్య రహస్యాలని చెబుతున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం భార్య చనిపోగా అప్పట్నుంచి సొంతంగానే వంట చేసుకుంటున్నారు. మాంసాహారానికి దూరంగా ఉంటూ సేంద్రియ పంటల ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకుంటున్నారు. అందుకే రక్తపోటు, మధుమేహం లేవని చెప్తున్నారు. బీకాం చదివాను, ఉద్యోగాలు మానుకున్నాను. ఉద్యోగానికి పోలా, వ్యవసాయం చేశాము. 53 ఏళ్ళు చేసి వ్యాపారంతో పాటు వ్యవసాయం. మా వైఫ్ 24 ఏళ్ళు అయింది పోయి. అప్పటి నుంచి నాకు సొంతంగా నేను చేసుకుంటున్నా వంట వరకు. 1928లో జన్మించిన రామలింగారెడ్డి అప్పట్లోనే బీకాం వరకు చదివారు. వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగావకాశాలు వచ్చినా వద్దనుకున్నారు. తనకున్న 5 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. కొన్ని వ్యాపారాలు చేశారు. ఇప్పుడు 98 ఏళ్ల వయస్సులో గ్రామంలోనే ఉంటూ ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. 100 ఏళ్లకు చేరువవుతున్నా కుర్రాడిలాగే ఉంటారు. ఎక్కడికైనా సరే సైకిల్ పైనే ప్రయాణం చేస్తారు. సైకిల్తో పొద్దున్నే హోటల్కి వెళ్ళి వస్తాను. అక్కడి నుంచి వంట వరకు చేసుకుంటాను. టైమ్లీగా మెయింటైన్ చేస్తాను. ఏదైనా ఎక్కడికైనా సైకిల్ వేసి వెళ్తా. ఏదైనా పని ఉంటే ఊరు వెళ్తా కానీ లేకపోతే ఊళ్ళోనే నిలుపుతా ఉంటా. రామలింగారెడ్డి దినచర్యను పరిశీలిస్తే ఉదయం 4 గంటలకల్లా నిద్రలేచి ప్రాణాయామం, యోగాసనాలు చేసుకుంటారు. 7 గంటలకల్లా అల్పాహారం, 11:30లోపు మధ్యాహ్న భోజనం పూర్తవుతుంది. రాత్రి 8 కల్లా భోజనం చేసి నిద్రపోతారు. ఆకుకూరలు, సేంద్రియ పద్ధతుల్లో పండించుకున్న కూరగాయల్ని మాత్రమే తింటారు. ఊరిలో అందరికీ తల్లో నాలుకలా ఉంటూ ఆధ్యాత్మిక అంశాల్ని వివరిస్తుంటారు. మా పిన్ని గారు సుమారు 10 సంవత్సరాల క్రితం చనిపోయారు. కొడుకులు ఉద్యోగరీత్యా వేరే గ్రామాల్లో ఉండటం వల్ల సొంతంగా వండుకుని చిన్నప్పటి నుంచి కూడా మంచి క్రమశిక్షణతో మెలిగినటువంటి వాళ్ళు. వెజిటేరియన్, ప్యూర్లీ మాంసం అలాంటి అంటుకోరు. కొల్లిపర, వల్లభాపురం ఇవన్నీ సైకిల్ మీద వెళ్తాడు. బండి కానీ టీవీఎస్ కానీ ఇలాంటివి ఏం వాడరండి. పొద్దున్నే లేచి పారాయణం చేసుకుని 7-7:30 స్నానం చేసి టిఫిన్ చేసి బజార్కి ఇంకా దారిలో ఎవరైనా కనపడినా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయనకి ఏ దిగులు ఉండదు. అన్ని ఎవరియాలకు వదిలేసేసాడు. హాయిగా బతకడానికి అదే ఎక్కువ రోజులు కారణం. సైకిల్ దొక్కడానికి కూడా అదే కారణం. మేము అందులో ఆ ఈడు వచ్చినా మేము దొక్కుతాం తప్ప మాకైతే తెలియదు. సమయానికి భోజనం చేసి తొందరగా నిద్రపోవడం, పరిమితంగా ఆహారం తీసుకుంటే శరీరం మనం చెప్పినట్లు వింటుందనేది ఈ పెద్దాయన నమ్మకం. ఇంత వయసొచ్చినా ఇలా చురుగ్గా తిరుగుతున్నారంటే జీవనశైలితో పాటు జన్యువులు కూడా కారణమంటున్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో తోటి పిల్లలతో కలిసి క్విట్ ఇండియా ర్యాలీల్లో పాల్గొన్నారని రామలింగారెడ్డి చెప్తున్నారు. పాతతరానికి ప్రతినిధిగా, పల్లె జీవనానికి ప్రతీకగా నిలుస్తున్న రామలింగారెడ్డి 100 ఏళ్ల ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటూ ఈ పెద్దాయనకు ఆల్ ది బెస్ట్.